హలో స్టూడెంట్స్, క్వశ్చన్ చూడంగానే ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ థీటా సబ్స్టిట్యూట్ చేయాలి అనిపించాలి. ఎందుకంటే అక్కడున్న డినామినేటర్ రెడ్యూస్ అవుతుంది, ఇంకా పైన న్యూమరేటర్లో కూడా కాంప్లెక్సిటీ తగ్గుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ థీటా పెడితే ఆ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ థీటా అవుతుంది, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ పోతుంది. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఐలేట్ రూల్లో అన్నిటికన్నా పైన ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఉంటుంది. అన్నిటికన్నా పైన అంటే ఫస్ట్ ఫంక్షన్ లాగా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ని తీసుకోమని ఉంటుంది. ఎందుకంటే డిఫరెన్షియేట్ చేస్తే ఆ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఫార్మాట్ పోతుంది. అది పోతేనే ఇంటిగ్రేషన్ రెడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ మనం అది సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ థీటా సబ్స్టిట్యూట్ చేసి కొంచెం ఇంటిగ్రేషన్ లోపల ఉన్న ఫంక్షన్ని మనం లెస్ కాంప్లికేట్ చేయొచ్చు, సింపుల్ చేయొచ్చు. సో స్టార్ట్ బై పుటింగ్ ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ థీటా. పుట్ ఎక్స్ ఈక్వల్ టు ట్యాన్ థీటా. ఇప్పుడు సో డిఎక్స్ ఏమవుతుందంటే సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ లోపల ఉన్న ఫంక్షన్ని థీటాల్లో మార్చుకుందాం. ఎక్స్ స్క్వేర్, ముందు ఎక్స్ స్క్వేర్ ఉంది అక్కడ. సో ట్యాన్ స్క్వేర్ థీటా ట్యాన్ ఇన్వర్స్ ట్యాన్ థీటా బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అగైన్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా హోల్ స్క్వేర్. ఈ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా సీకెండ్ స్క్వేర్ థీటా అవటం వల్ల రెండు టర్మ్స్ ఉన్న డినామినేటర్ సింగిల్ టర్మ్ లాగా అవుతుంది. ఏ చాప్టర్లోనైనా డినామినేటర్ సింపుల్ అయితే ప్రాబ్లమ్ సొల్యూషన్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని కూడా ఎక్స్ని ట్యాన్ థీటా అని ఫస్ట్ ఆలోచించుకోవాలి. సో డిఎక్స్ మిగిలిందండి. డిఎక్స్ ఈజ్ సీకెండ్ స్క్వేర్ థీటా డి థీటా. సో ఫస్ట్ ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ని సింప్లిఫై చేద్దాం. ఇచ్చిన ఇంటిగ్రల్ని అయ్యి అనుకుంటే ఇంటిగ్రల్ ట్యాన్ స్క్వేర్ థీటా tan inverse tan theta just theta by 1 plus tan square theta is secant square theta. So secant square theta whole square ఏమవుతుందంటే secant power 4 theta into secant square theta d theta. సో ఇప్పుడు డినామినేటర్లో ఒక secant square theta క్యాన్సిల్ అవుతుంది. సో ఈ secant square theta ఒకటి క్యాన్సిల్ అయ్యి డినామినేటర్లో secant square theta మిగులుతుంది. అయితే సీకెండ్ స్క్వేర్ థీటాని 1/cos² రాస్తే మేబీ డినామినేటరే లేకుండా పోతుంది. సో డినామినేటర్ లేకపోతే ప్రాబబ్లీ మనం ఈజీగా ఇంటిగ్రేషన్ని రెడ్యూస్ చేయొచ్చు. సో అందుకని ఈ సీకెండ్ స్క్వేర్ని పైకి తీసుకెళ్దాం. ఇంకా ట్యాన్ని sin/cos అని కూడా రాసుకుందాం. ట్యాన్ని sin/cos అని రాసుకుంటే ఈ సీకెండ్ స్క్వేర్ పైకి వెళ్తే ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఒక థీటా కూడా ఉందండి ఎక్స్ట్రా పైన న్యూమరేటర్లో డి థీటా. సో ఇప్పుడు కాస్ స్క్వేర్ థీటా క్యాన్సిల్ అయ్యి మీకు ఇక్కడ మిగిలేది ఓన్లీ థీటా సైన్ స్క్వేర్ థీటా. సో గివెన్ ఇంటిగ్రల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ థీటా సైన్ స్క్వేర్ థీటా డి థీటా. సో దీన్ని డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయకూడదండి. ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ తీసుకొని, ఎందుకంటే కాంప్లికేట్ అవుతుంది. ముందు ఆ సైన్ స్క్వేర్ థీటాలో ఉన్న పవర్ 2ని 1 చేసుకోవాలి. సో ఎలా అంటే అగైన్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ వాడతాం. థీటా ఇంటూ సైన్ స్క్వేర్ థీటాని 1 మైనస్ cos 2 థీటా బై 2 లాగా రాసుకోవాలి డి థీటా. ఇప్పుడు స్ప్లిట్ చేసుకొని అవసరమైన చోట బై పార్ట్స్ చేసుకోవచ్చు. సో ఈ 1/2ని బయటకు తేవచ్చు. 1/2 థీటాని లోపలికి మల్టిప్లై చేస్తే థీటా మైనస్ థీటా cos 2 థీటా డి థీటా. నౌ స్ప్లిట్ ఇట్ యాజ్ 2 integrals, half of integral just theta d theta minus half of second integral లోపల theta cos 2 theta d theta. So first integral easy, theta square by 2, integral theta d theta is theta square by 2. So half into theta square by 2 minus half into ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయాలండి. సో ఇక్కడ లోపల ఉన్నది ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్ ఇంకా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. ఈ థీటా ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్. ఈ కాస్ 2 థీటా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ అవుతుంది. ఐలేట్ ఏ ఫస్ట్ వస్తుంది ఆల్జిబ్రాయిక్ ఫంక్షన్, ఇంకా ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కింద వస్తుంది. కింద ఫంక్షన్లో సెకండ్ ఫంక్షన్ లాగా తీసుకోవాలి. ఐలేట్లో పైన ఫంక్షన్ని ఎప్పుడు ఫస్ట్ ఫంక్షన్కి ప్రిఫర్ చేయాలి. సో బై పార్ట్స్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేస్తే థీటా ఫస్ట్ ఫంక్షన్ అన్టచ్డ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ 2 థీటా ఏమవుతుందంటే sin 2 థీటా బై 2.
తీటాకి కోఫిషియంట్ ఉంది కదా ఇంటూ, సో sin 2 theta by 2 మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ తీటా 1 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఆల్రెడీ వేసాము sin 2 theta by 2. ఇంకొకసారి ఇంటిగ్రేట్ చేస్తే ఇంటిగ్రల్ పోతుంది కంప్లీట్గా. సో తీటా స్క్వేర్ బై 4 మైనస్ ఇక్కడ ఈ హాఫ్ని మళ్ళీ లోపలికి పంపిస్తే తీటా sin 2 theta by 4 ప్లస్ 1/4 ఇంటిగ్రల్ sin 2 theta. ఇంటిగ్రల్ sin 2 theta is minus cos 2 theta by 2. బయట ఉన్న రెండు మైనస్లు ముందు ప్లస్ అయినాయి, కానీ ఇంకో మైనస్ ఇంటిగ్రేషన్ నుంచి వచ్చింది, ప్లస్ సి. ఇంటిగ్రేషన్ అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్లస్ సి పెట్టుకున్నాం. సో ఇంటిగ్రేషన్ అయిపోతే ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇంటిగ్రల్ అడుగుతున్నారు, బట్ ఎక్స్లో. సో వీ హ్యావ్ టు కన్వర్ట్ బ్యాక్ టు ఎక్స్. సో అలా కన్వర్ట్ చేయడానికి మనం ఇదే వాడుకోవాలి, ముందు ఏం సబ్స్టిట్యూట్ చేసామో అదే వాడుకోవాలి. సో ఎక్స్ని ట్యాన్ థీటాని ఎక్స్ పెట్టాము, సో ట్యాన్ థీటాలో రాసుకోవాలి. ఇక్కడున్న ఈ ఎక్స్ప్రెషన్ అంతా వీలైనంత వరకు ట్యాన్ థీటాలో రాసుకోవాలి. థీటానైతే ఏం చేయలేము, మైనస్ థీటా. ఇక్కడ ఉన్న సైన్ కాస్ని ముందు ట్యాన్లో రాసుకుందాం, తర్వాత థీటా గురించి ఆలోచిద్దాం. సో ఇక్కడున్న మళ్ళీ sin 2 theta cos 2 thetaకి ట్యాన్లో ఫార్ములా ఉందండి, అది వాడాలి. సో ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అన్నీ ఇంపార్టెంట్, కేర్ఫుల్గా యాక్యురేట్గా గుర్తుపెట్టుకోవాలి. సో sin 2 theta is 2 tan theta by 1 plus tan square theta. ఇక్కడ మైనస్ 1/8 వస్తుంది. 1/8 cos 2 theta is 1 minus tan square theta by 1 plus tan square theta. ఎందుకు ట్యాన్లో రాస్తున్నామంటే ట్యాన్ థీటా ఎక్కడుంటే అక్కడ ఎక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ట్యాన్ థీటా ఎక్కడ ఉంటే అక్కడ ఎక్స్ పెట్టుకోవాలి. అయితే ఇక్కడ థీటా కూడా ఉంది. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసిన ఎక్స్ప్రెషన్ నుంచి ఏం రాయొచ్చు అంటే ట్యాన్ థీటా ఎక్స్ అయినప్పుడు థీటా ఏమవ్వాలంటే ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్. సో థీటానేమో ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్గా రీప్లేస్ చేసుకోవాలి. సో ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 4 మైనస్ ఇక్కడ ఒక 2 క్యాన్సిల్ చేయొచ్చు సెకండ్ టర్మ్లో. సో థీటా ప్లేస్లో ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్, ట్యాన్ థీటా ప్లేస్లో ఎక్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎక్స్ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 2 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/8 ఇంటూ ట్యాన్ థీటా ప్లేస్లో ఎక్స్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఫైనల్గా ప్లస్ కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. సో ఇప్పుడు ఈ ఆన్సర్ని టాలీ చేస్తే, జాగ్రత్తగా టాలీ చేస్తే ఈ రెండు టర్మ్స్ సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్కి కామన్ డినామినేటర్ తీసి టాలీ చేస్తే tan ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 4 మైనస్ ఈ రెండు టర్మ్స్కి కామన్ డినామినేటర్ 8 times 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. అయితే సెకండ్ టర్మ్లో కింద 2a ఉంది కాబట్టి పైన 4 అవుతుంది. 4x tan ఇన్వర్స్ ఎక్స్, ముందు ఆల్రెడీ మైనస్ పెట్టాం కాబట్టి ప్లస్ ఇక్కడ ఉన్న న్యూమరేటర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ప్లస్ మైనస్ చూసుకొని జాగ్రత్తగా టాలీ చేసుకోవాలండి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. అగైన్ ఇది ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ క్వశ్చన్ ఆఫ్టర్ డూయింగ్ సూటబుల్ సబ్స్టిట్యూషన్ లైక్ x ఈక్వల్ టు tan theta. ఈ మొత్తం చాప్టర్ ఫుల్ ప్లేలిస్ట్ PYQs ఈ పైన అటాచ్ చేసి ఉన్నాయి. ఓకే, సో వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ అప్సెట్ వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.